శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. పరమాత్మ అనుగ్రహం చేత అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం. వశిష్ఠుడు జనక మహారాజు చెప్పేటువంటి అపూర్వమైనటువంటి కార్తీక పురాణ విశేషాలన్నీ కూడా మనందరూ కూడా పరమాత్మ అనుగ్రహంతో, అంటే మనం వినాలన్నా పరమాత్మ అనుగ్రహం ఉండాలన్నమాట. భగవత్ సంబంధమైన ఏ కార్యం చేయాలన్నా మనందరికీ కూడా పరమాత్ముడికి అనుగ్రహం ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు ఏది కూడా. నేను పురంజనోపాఖ్యానం విన్నంతా కూడా పురంజయుడు ఉన్నంతకాలము కూడా, అంటే ఒక జీవుడు ఎలా ఉంటే అలా ఉండడమాట. ఆయన అన్ని అధికారం సంపద తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు నా అంత గొప్పవాళ్ళు ఎగిసిపడ్డాడు ఆయన. అవన్నీ పోయాయి మళ్ళీ ఆయనకి. మళ్ళీ ఇప్పుడు అర్థమైంది, వాడు పరమాత్మతత్వం అర్థమైంది. మళ్ళీ పరమాత్మ సేవించాడు, కార్తీక మాస వ్రతమాచరించాడు. తద్వారా మళ్ళీ అతనిలో పశ్చాత్తాపడ్డాడు. ఏవీ నిజము కాదు, శాశ్వతం కాదన్న నిజమైన విషయం గ్రహించి వైరాగ్య భావన చేత ఇవన్నీ పరమాత్ముడిచ్చాడన్న స్పృహ చేత ఈ విధముగా కార్తీక మాస వ్రతమాచరించి చివరికి అపూర్వమైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది విజయం కూడా సాధించాడు మానవుడు. అందుకోసం భగవద్ అనుగ్రహంలో ఏమవుతుందంటే మానవుడు ఇహలోకములు కూడా అనేక విజయాలు సాధించవచ్చు. ముక్తియే కాదు మనందరికీ కూడా. కార్తీక మాస వ్రత ప్రభావం దాని యొక్క ఫలితం ఏమిటి అంటే ఈ లోకములో సకల శుభాలు అనుభవించి అంత్యమున మోక్షాన్ని కూడా పొందే అవకాశం కలిగిస్తుంది కార్తీక పురాణ వైభవం. అందుకోసం కార్తీక పురాణం అన్నీ స్నానము, దానము, జపము, ముఖ్యంగా కార్తీక పురాణం వినడం ఇత్యాదివన్నీ కూడా మానవుడికి అనే అశ్వమేధ యజ్ఞంతో సమానం చెప్పాడు. కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించడం అంటే అశ్వమేధ యజ్ఞంతో సమానం, అంత గొప్పదన్నాడు. కలియుగంలో అశ్వమేధ యజ్ఞం లేదు, సాధ్యం కాదు, కూడదు, అసలు కుదరదు కూడా. కానీ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడము చేత తప్పనిసరిగా అటువంటి అశ్వమేధ యజ్ఞ ఫలితం కలుగుతుంది అని చెబుతూ ఈ విధముగా సకల శుభ అనుభవించాడని చెప్పారు ఆయన అని చెబుతూ 23 అధ్యాయం ప్రారంభిస్తూ ఆయన అగస్త్యవాచ, అగస్త్య చెబుతున్నాడు అన్నమాట. అత్రే పురంజయ పశ్య జయశీలో మహామనః కిమాచరతి ధర్మజ్ఞతన్మే కదయా సంవ్రతం. తర్వాత పురంజయుడు యుద్ధరంగంలో విజయం సాధించాడు కదండి, ఏం జరిగింది అని అగస్త్యుడు అత్రిని అడుగుతున్నాడు అన్నమాట. అంటే చెబుతున్నాడు, ఇలా విజయం సాధించిన తర్వాత ఆనందముగా ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలించే రాజు కదా, సూర్యవంశపు రాజు ఆయన. అయోధ్యానగరే రమ్యే తథా విగతకంటకే. పురంజయుడు అయోధ్య నగరాన్ని అద్భుతంగా పరిపాలించాడు. తర్వాత ఎటువంటి దొంగల భయం లేకుండా ధర్మబద్ధంగా, అసలు ఎక్కడ చూసినా ధర్మమే ఆచరించాడు ఆయన. అలాగే భగవద్భక్తి చేత పరమాత్ముడి యొక్క అనేక కార్యక్రమాలని కూడా, ఏ మాసంలో ఏ కార్యక్రమాలు సవిలిటిని కూడా శ్రద్ధాశక్తుల చేత అన్ని దేవాలయాలు చేయించాడు ఆయన. అలాగా దైవం పట్ల అపారమైనటువంటి ప్రేమ చేత, భక్తిభావం చేత అనేక దానములు ఆచరిస్తూ అయోధ్య ప్రజలందరినీ కూడా పరవశించిపోయారు. ఆహా, పురంజయుడు ఎంత గొప్పవాడురా, సూర్యవంశపు రాజులుగా జన్మించి తన వంశ సార్థకతను చేకూర్చుకున్నాడు ఆయన అని చెప్పి అందరూ కూడా ఆయన్ని మెచ్చుకున్నారు. యజ్ఞము చేశాడు ఆయన యజ్ఞములు చేశాడు, సత్యవాది అయ్యాడు, ఇంద్రుడితో సమానంగా అనేక యజ్ఞములు చేశాడు, ఇంద్రతుల్య పరాక్రమంతుడయ్యాడు ఆయన. మంచి ఎప్పుడైతే పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఎప్పుడు కూడా భక్తితో ఉంటాడో రకమైన తేజస్సు, శక్తి, ఆయుష్, ఆరోగ్యము, అలాగే వేదముల యందు, శాస్త్రముల యందు అనేక విషయముందు భక్తి తత్పరత కలిగి ఉండి శత్రువులను శిక్షిస్తూ ఎల్లప్పుడూ కూడా హరినామస్మరణ చేస్తూ చెప్పాడు ఆయన. ఎల్లప్పుడూ హరినామస్మరణ చేస్తూ, అలాగే శత్రువుల పట్ల మార్తాండుడి వల్ల ఇంక అసలు ఎవరు కూడా పురంజయుడు వైపు చూసే విధంగా ఎవడు లేడు మాట. ఇంకా
అంత అపారమైన పరాక్రమ సంపన్నుడయ్యాడు ఆయన. హరిభక్తి పరాయణుడు. ఎప్పుడూ కూడా నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి మిరతతులు. నారాయణుడు యొక్క స్మరణ వైభవాన్ని తెలుసుకున్నాడు ఆయన. చక్కగా ఎప్పుడు హరినామస్మరణ చేస్తూ షడ్వర్గములన్నీ ఇప్పుడే హరినామస్మరణ చేశాడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అనే జతవషడ్వర్గో నిపహ నృపహ. ఆయన అరిషడ్వర్గాన్ని జయించాడు. అలాగే బతుకున్నంతకాలము కూడా చక్క కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి దేవదేవం జనార్దన కస్మిదేశే తదామాసి కస్మిన్ క్షేత్ర సుఖప్రదే. పురంజేయుడు అలాగ ఎప్పుడూ కూడా విష్ణువు యందే బుద్ధిని ఉంచి ఏ కార్యము చేసినా అన్నీ పరమాత్ముడికే సమర్పిస్తూ ప్రతి కార్యానికి మూలం పరమాత్ముడే అని, ఇవన్నీ పరమాత్ముడే తన చేత చేస్తున్నాడని, పరమాత్ముడే ఇటువంటి మహదవకాశం కలిగించాడని అటువంటి భక్తిభావం చేత సర్వకర్మలు పరమాత్ముడు సమర్పించి అహంకార రహితుడై భక్తిభావంతో పరమాత్ముని సేవించే విధముగా అద్భుతమైన పరిపాలన చేశాడు. ఓ రోజు ఆకాశవాణి ఏముందంటే, ఓ పురంజయ నీ భక్తికి మెచ్చుకున్నా అని చెప్పింది. నారాయణ ఉన్నా అంటే చాలా మెచ్చుకున్నాను, పంచే నువ్వు కావేరి కావేరి గచ్చబో భద్ర కార్తిక్యాంగమలాపతిం శ్రీరంగాఖ్య పరంధామం వైకుంఠం రంగమందిరం. పురంజయ కావేరి నదికి వెళ్ళి, కార్తీక మాసం వచ్చింది కదా, ఈ కార్తీక మాసంలో కావేరి నదికి వెళ్ళు. అక్కడ శ్రీరంగధామం అనే క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రంలో శ్రీరంగనాథుడు వసించున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కగా సేవించు, సంసార ఛేదనం కలిగించి నీకు ముక్తిని కలిగిస్తాడయ్యా. కాబట్టి కార్తీక మాసంలో కావేరి నది స్నానము చాలా విశేషమని చెప్పాడు ఆయన. అలాగే చాలా శ్రద్ధాశక్తులతో ఎలా చేస్తున్నాం ఇప్పుడు, అలాగే ఆ శ్రీరంగ అంటే కావేరి అంటే సాక్షాత్తు విరజా నది మాట, శ్రీరంగనాథుడు అంటే వైకుంఠనాథుడు ఆయన. అందుకోసం అక్కడికి వెళ్ళి ఆ కార్తీక మాసం వ్రతమాచరిస్తే అపూర్వమైన ఫలితం కలుగుతుంది చెప్పాడు ఆయన. హిత్వా అయోధ్యామియో రాజా కావేరి మధ్యవర్తినం నాగాస్వర పతిభిస్వాత్మాను గమస్సహ క్షేత్రాన్యో లోకయఖ్యాతి తీర్థాన్యాయాతి వీచ. ఇతరంగ బలముల చేత ఆ విధముగా తీర్థయాత్రలన్నీ కూడా చేసుకుంటూ కావేరి నది ఒడ్డుకు వెళ్ళి అయోధ్య నగరం అంతటిని కూడా తన సంతానానికి అప్పచెప్పి ఈ విధముగా అందరితో కలిసి వెళ్ళాడు. చెప్పాడు ఆయన చతురంగ బలములతో కూడా శ్రీరంగానికి చేరుకుని అక్కడే కార్తీక మాసమంతా 4 రోజులు అక్కడే ఉండి ప్రతిరోజు కూడా సూర్యోదయాత్పూర్వమే కావేరి నదిలో స్నానమాచరిస్తూ శ్రీరంగనాథుడిని దర్శనం చేసుకుంటూ అనేక రకమైన కార్తీక మాసంలో ఏవైతే చేయాలని చెప్పి శాస్త్రం నిర్దేశించిందో అటువంటి కార్యములన్నీ కూడా ఆచరిస్తూ తన జీవితాన్ని గడుపుతానని చెప్పాడు ఆయన. గాయన్ ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ కృష్ణ కృష్ణేతి గోవిందేతి నిరంతరం వాసుదేవాత్య సంతేతి ప్రభవన్ వైష్ణవాగ్రణి స్నానం దానం జపహోమ దేవతా ప్రోక్షణం దతః భక్తచరాధ్య విధివత్ ప్రసన్నం నాగశయనం మాసాంతే మునిశార్దూలవర్తపూర్తిం విధాయ చ. కావేరి నది ఒడ్డున ఎప్పుడు కూడా కృష్ణగానం చేస్తూ నిరంతరం కూడా ఏ పని చేసినా ఎప్పుడు ఖాళీగా ఉందో నారాయణ 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 గోవింద వాసుదేవ అని పరమాత్మని కీర్తిస్తూ నిరంతరం కూడా విష్ణు పూజ పరాయణుడై స్నానము దానము జపములు హోమములు స్వామికి అభిషేకములు చేయిస్తూ ఈ విధముగా ఈ మాసమంతా కూడా కార్తీక మాస వ్రతాన్ని అత్యంత నిష్ఠాగరిష్ఠుడై అద్భుతంగా ఆ కార్తీక మాస వ్రతమాచరించాడు. రంగనాథ శ్రీరంగపట్నం అంటే అయోధ్య నగరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అయోధ్య నగరం అంటే అయోధ్య ప్రదంతో అక్కడే ఉందన్నమాట. అదే వైకుంఠం అయిపోయింది, వైకుంఠధామం అయిపోయింది. అందరూ కూడా ఆ విధంగా భక్తి ప్రపత్తుల చేతి విధముగా చాలా అద్భుతంగా కార్తీక మాస వ్రతమాచరించాడు. జనులందరూ కూడా పరవశించిపోయారు, సంతుష్టులయ్యారు, ఆనందాన్ని పొందారు. ఇలాంటి మహారాజు ఎంత గొప్పవాడురా మనకి, చక్కగా ఈయన రావడం వల్ల ఈయన అనుగ్రహం చేత మనం కూడా కావేరి నదిలో స్నానము శ్రీరంగధాముడి
ఆ శ్రీరంగనాథుని దర్శిస్తూ అపూర్వమైన దర్శనం చేత ఎవని అవతారము ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సరిది చేయు ఎవని శుభనామమే ప్రొద్దు నుడువంగ సంసార బంధంబు సమసిపు. ఏ అవతారాన్ని చూస్తే, పరంధాముడు చూస్తే ఈ జగత్తంతా పరవశించిపోతుందో, మానవుడికి సుఖము కలుగుతుందో, ఆనందం కలుగుతుందో, బ్రహ్మానందాన్ని పొందుతుంటాడు. ఈ నెల రోజులు కూడా మొత్తం అయోధ్య ప్రజలందరూ కూడా కావేరీ నది ఒడ్డుకు వచ్చి పరమానందాన్ని బ్రహ్మానంద భరితులై స్వామివారి యొక్క అనేక సేవలన్నీ వీక్షిస్తూ పరవశించి బ్రహ్మానంద మూతులయ్యారు కదా. ఎంత గొప్పదో అని చెప్పాడైనా. అందరూ కూడా వీరు వారని కదా, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించారయ్యా. అందరు జనులందరూ కూడా పరవశించి పరమానంద భరితో చెప్పాడాయన. జ్ఞాతార సర్వశాస్త్రానాం వేత్తార శత్రువాహినం దాతార సర్వరత్నానం భోక్తార సర్వసంపద. బ్రాహ్మణోత్తములు, పండితులు, మహానుభావులు అందరూ వచ్చారన్నమాట. పురంజయుడనే అయోధ్య నగరాధిపతి వచ్చాడని ముందరు వస్తే అందరిని సత్కరించాడాయన. అందరికీ బ్రాహ్మణోత్తములు అందరికీ ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేశాడాయన. ఎంతమంది బ్రాహ్మణులు వచ్చినా సరే అందరికీ ప్రత్యేకంగా శుచిగా నియమబద్ధంగా మడిగా ఇంకెవ్వరు ఆ ప్రదేశానికి వెళ్ళరన్నమాట. ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరు బ్రాహ్మణోత్తములు వచ్చినా వారిని సత్కరించినా వారందరూ అక్కడ భోజనం చేసి వెళ్ళమడం. కార్తీక మాసంలో అసలు అన్నదానాన్ని ఎంత అద్భుతంగా చేశాడు మహానుభావుడు ఆయన. అందరూ కూడా రావడం, దర్శించడం, అలాంటి మహానుభావులు దర్శించాలి అని అందరూ కూడా అలాగా మా సర్వశాస్త్రవేత్తలు అని చెప్పాడు ఆయన. శాస్త్రానాం వేత్త. అలాగే అందరూ కూడా క్షత్రియులు, వైశ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దర్శించి ఈ విధముగా కావేరీ నదిలో స్నానమాచరించి వారితో కలిసి కార్తీక వ్రతమాచరించి అందరూ కూడా స్త్రీలు, సుందరులు అందరూ వీలువారులు చెప్పాడు. అందరూ కూడా చాతుర్వర్ణముల వారందరూ కూడా చక్కగా అందరూ సమస్త భూషణ సంపద కలిగేటువంటి అంతా కూడా చక్కగా అద్భుతంగా స్వామివారికి అద్భుతంగా అర్చనాది కార్యక్రమం. రాజే వచ్చాడు కదా, నృత్య గీత వాద్య సర్వోపచారములు. అసలు కూర్చుని అలా గంటసేపు కూర్చుంటే స్వామి దగ్గర అలా కూర్చుని ఒకదా ఉపచారాలన్నీ కూడా నృత్యము, తర్వాత సంగీతము, గీతములు, నారాయణ నామస్మరణ, సంకీర్తనామృత, అర్చన, ఇవన్నీ కూడా అద్భుతంగా అసలు అలా కూర్చుని వారందరూ అలా స్వామిని చూస్తూ పరవశించి పరమానంద భక్తులు అయిపోయారు అందరూ కూడా. అంత గొప్పగా జరిగింది. సంగీతము, నృత్యం అని చెప్పాడైనా. నిత్యము కూడా అలాగా బహునిర్భమైనటువంటి కవులందరూ కూడా అద్భుతమైనటువంటి కావ్యములన్నిటినీ కూడా ఆ స్వామిని కీర్తిస్తూ ఆ విధముగా కార్తీక మాస వ్రతాన్ని అద్భుతంగా ఇసుకున్నాడు ఆయన. ప్రజలందరూ కూడా ఓ అగస్త మునీంద్ర మనుజులందరూ కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలు అనుగుణంగా అందరూ ఆనందించారు. యథా రాజా తదా ప్రజ. ప్రజల్లో ఇప్పుడు రాజు ఎలా ఉంటే ప్రజలలాగే ఉంటాడు. రాజు ధర్మాత్ముడై ఉండి భక్తిపరుడే ఉండి చక్క పరమాత్మను సేవిస్తుంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ప్రజలందరూ వచ్చారు ఇంతపాటి. యథా రాజా తదా ప్రజ. ప్రజలందరూ కూడా భక్తి తత్పరులై ఈ విధంగా మన రాజుగారే కార్తీక మాస వ్రతం ఆచరిస్తున్నారు కదా. ఎంత అపూర్వమైంది కదా. రాజుగారి విధముగా అపూర్వమైనటువంటి శక్తిని పొందాడంటే, గొప్పతనాన్ని పొందాడంటే కార్తీక మాస వైభవం కదా అని చెప్పి అందరూ కూడా అనుసరిస్తూ చక్క అద్భుతంగా చాలా వైభవంగా కార్తీక మాస వ్రతాన్ని కావేరీ నది ఒడ్డున శ్రీరంగధామములో 4 రోజుల పాటు ఉండి పురంజేయుడు చాలా అద్భుతంగా వైభవంగా చేసుకుని అందరూ ఆనందించి పరవశించారు. కార్తీక మాసం వ్రతం అయిపోయింది. మళ్ళీ అందరూ బయలుదేరారు. అలా వస్తుంటే ఉన్నవారందరూ కూడా స్వామివారి మీద పౌరులందరూ కూడా ఎదురుగా వెళ్ళి రాజు మీద పేలాలు చల్లారు, పుష్పములు చల్లారు, ఆహ్వానించారు ఆయనని. అందరూ కూడా అటువంటి రాజు ఆహా ఎంత గొప్పవాడు రామని రాజు అని చెప్పి అందరూ జగత్తులో అందరూ పురంజేయుని చాలా కీర్తించారు అన్నమాట. ఇలాగ భగవద్ అనుగ్రహాన్ని పొంది ధర్మయుక్తంగా రాజ్య పరిపాలన చేసి అనేక సార్లు కార్తీక మాస వ్రతమాచరించి భగవద్భక్తితో అపూర్వమైనటువంటి నిరంతరము కూడా నారాయణ నామస్మరణ చేస్తూ హరిచరిత్రని వింటూ కార్తీక పురాణాన్ని వింటూ తన జీవితం అంతా కూడా ఆనందంగా అలా కుమారులు, మనుమలు, మునిమనవులన్నిటిని అనుభవించి చివరికి వృద్ధాప్యం వస్తే తన రాజ్యభారం అంతటినీ కూడా కుమారుడికి అప్పగించి వనవాసానికి వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి భక్తి హరిభక్తిని ఇప్పుడు స్థిరంగా ఉంచని చెప్పాడాయన. ఎప్పుడు కూడా వైష్ణవం యోగమాసాధ్య కార్తీక వ్రత నైష్టిక.
ఎప్పుడూ కూడా తత్రైవ మునిశార్దూల విష్ణులోకమవాప్తవాన్. హరిభక్తిని స్థిరముగా చేసుకుని అలా వనప్రస్థాశ్రమంలోకి వెళ్ళి వనములకు వెళ్ళి అన్నిటినీ పరిసృజించి రాజ్యాన్ని సంపదని ఐశ్వర్యన్నిటిని వదిలిపెట్టి ఏకాకే భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండి వ్రతములన్నీ ఆచరిస్తూ చక్కగా నిరంతరం హరినామస్మరణ చేస్తూ చివరికి విష్ణులోకాన్ని పొందాడయ్య పురంజేయుడు. చూసావా, పురంజేయుడు జీవితమంతా కూడా కార్తీక మాస వైభవం చెప్పాడు ఆయన. అగస్త్య కార్తీక పుణ్య సవేష్టద ప్రదాయక కార్తీక ధర్మ సులభా కేశవస్య ప్రియావహ. చూసావా అగస్త్య మునీంద్ర, కార్తీక మాసం ఎంత వైభవమో. పురంజేయుడు యొక్క జీవితం అంతా మారిపోయింది చివరికి. తను మారడం కాదు, జగత్తులు అందరినీ ఆ విధంగా కార్తీక మాస వైభవం గురించి అందరికీ చెప్పాడు ఆయన. తను ఆచరించాడు, అనుభవించాడు, పరమాత్మత్వం అర్థం చేసుకున్నాడు. ఆ పరమాత్ముడికి తత్వం ఎంత గొప్పదో, పరమాత్మని సేవిస్తే మానవుడికి బ్రహ్మానంద అనుభూతి కలుగుతుంది. అటువంటి అపూర్వమైన అనుభూతిని పొంది నిరంతరం హరినామస్మరణ చేసి ఈ విధముగా ధర్మబద్ధుడే ధర్మ పరిపాలన చేసి ప్రజానరంజకంగా పరిపాలించి చివరికి విష్ణులోకాన్ని పొందాడు. చూసావా కదా కార్తీక వాసం ఎంత మహిమగా చూసామని చెప్పాడు ఆయన. కార్తీక ధర్మ సులభా కేశవస్య ప్రియావహ అవసేన ప్రియకృత్వా సయాతి పరమం గతిం. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం చేత ఇక్కడ ఇహలోకం సకల సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. అలాగే అంత్యమును కూడా మోక్షాన్ని పొందుతాడయ్యా. సర్వసౌఖ్యప్రదం పుణ్యం అవశ్యం కలినాశనం. అగస్త్యుడు అత్రి మహాముని గొప్ప విషయం చెప్పాడు. కార్తీక మాసం కలియుగం కదా, కలిపురుషుడు యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది మానవుల మీద. కావున ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతాన్ని ఇలా నిష్ఠాగరిష్ఠులే హరినామస్మరణ చేస్తూ కార్తీక పురాణం వింటూ ఎవరైతే చేస్తుంటాడో అటువంటి వాడు తప్పనిసరిగా పరమపదాన్ని పొందుతాడు. అందులో అనుమానం చెప్పాడు ఆయన. తప్పనిసరిగా సయాతి పరమం గతిం అన్నాడు ఆయన. ఖచ్చితంగా పొందుతుంటాడు. సర్వసౌఖ్యప్రదం అవశ్యం కలినాశనం. సమసౌఖ్యం అనుభవిస్తాడు. అలా కలి ప్రభావం ఉండదు. కలి సంబంధించిన కొన్ని కల్మషాలు ఉంటాయి, అవన్నీ మనుషుల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటన్నిటి నుంచి విముక్తిని పొంది చివరి కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించి పరమాత్మ అనుగ్రహం పొందుతుంటాడు. ఒకవేళ చెప్తున్నాడు ఆయన కార్తీకస్య వ్రతమిద అకృత్యాయాత్యశోభనం. ఎవడైతే కార్తీక మాస వ్రతం ఆచరించాడో వాడు ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవించడం ఖాయమని చెప్పాడు ఆయన. అంత గొప్పదే. చూసావు కదా ఈ విధముగా ఈ కార్తీక మాసాన్ని జనక మహారాజా చూసావు కదా, సాక్షాత్తు అత్రి మహాముని అంటే నారాయణాంశంభూతుడైన కదా. నా అత్రి అనసూయకి 3 కుమారులు, మళ్ళీ నా త్రిమూర్తులే 3 కుమారులు జన్మించారు వాళ్ళకి. అంత గొప్పవాడు అత్రి మహాముని, చాలా గొప్ప మహాముని ఆయన. అటువంటి మహానుభావుడు చెప్తున్నాడు విషయం అన్నీ కూడా. చూసావు కదా ఓ అగస్త్య మహర్షి, ఈ విధముగా కార్తీక మాస వ్రతమే పురంజేయుడు యొక్క జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది, విజయాన్ని కలిగించింది. ధర్మాత్ముడయ్యాడు, ప్రజానరంజకంగా పరిపాలించాడు, ధర్మాచరణ చేశాడు, నిరంతర హరినామస్మరణ చేశాడు, భక్తి తత్పరత పరమాత్మను సేవించాడు. చివరికి కావేరి నది ఒడ్డున కార్తీక మాస వ్రతమాచరించి చివరికి పరమపదాన్ని పొందాడు. కాబట్టి జగత్తులు ఎవరైనా సరే కార్తీక మాస వ్రతమాచరిస్తే కలికల్మష దోషములు పరిహరించబడి చివరికి పరమగతి పొందుతారు. యశృణో ఇతి అధ్యాయం విష్ణుభక్త శుచీవ్రత నిర్ధూయాపాతకం సర్వం సయాతి పరమం గతిం. హరిభక్తియుక్తుడే శుచితో ఎవడైతే ఈ అధ్యాయాన్ని వింటాడో జనక మహారాజా, ఈ కార్తీక మాస అధ్యాయం ఉంటాడో వారందరికీ కూడా 23 అధ్యాయాన్ని పురంజేయుడు యొక్క ఉపాఖ్యానం ఎవరైతే వింటారో అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అని ఈ విషయములన్నీ కూడా అత్రి మహాముని అగస్త్యుడు చెప్పాడు అని చెప్పి జనకుడికి వశిష్ఠుడు చెప్పాడన్నమాట. వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం దస్సతు.